అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన కార్యక్రమం తీసుకురావడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు ప్రారంభించినా కలెక్షన్లు, కమిషన్లు లేదా పెద్ద నాయకుల అడుగులకు మడుగులు ఒత్తిన వారికే సంక్షేమ పథకాలు అందించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి దళారీ వ్యవస్థకు తావు లేదని, ఎవరైనా మా నాయకుల పేరు మీద వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరువాత కొడిమ్యాల ఎంపీడీఓ ఆఫీసులో 34 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల స్వీకరణ కార్యక్రమం ఈ నెల గ్రామ సభలు నిర్వహిస్తుంది. మన గవర్నమెంట్ తెలంగాణ తనకు ఏదైతే క్లారిటీగా దరఖాస్తు ఫారాలలో పొందుపరిచినమో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఏదైనా మిస్ అయితే కూడా మనకు ఇచ్చిన అప్లికేషన్ దరఖాస్తులలో మనకు ఏదైతే ఫామ్ ఇచ్చామో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఫిలప్ చేసుకుంటే ఈ అభయహస్త గ్యారంటీ పథకాలకు రూపకల్పన జరుగుతుంది. ఎవరైనా దయచేసి, ఎందుకంటే ఫామ్ ఫిలప్ చేయకపోతే మనకు అందుబాటులో హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాం. ఇంకా రేషన్ కార్డులు లేని వారు ఉంటే కూడా నూతనంగా అప్లికేషన్ పెట్టుకోవడానికి వికలాంగుల పింఛన్ కావచ్చు, బీడీ కార్మికుల పింఛన్ కావచ్చు, ఎవరికైతే ఇల్లు లేవో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇలా గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు కరెంటు కలుసుకునే ప్రతి ఒక్కరికి కూడా మేము ఎన్నికల సమయంలో 200 యూనిట్ల లోపు కలుసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. ప్రతి గ్యారంటీ పథకాన్ని కూడా 100 రోజుల లోపల అమలు చేసి చూపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నా. అంతేకాదు, గత ప్రభుత్వాల మాదిరిగా వీడు మా పార్టీలు ఉన్నాడా, మా పార్టీకి పనిచేసిండా, మా పార్టీ జెండా మోసిండా, ఇవన్నీ ఏమి చూడవు. ప్రతి ఒక్కరి కూడా మాకు ఓటేసినా ఓటు వేయకపోయినా, మా పార్టీలో ఉన్నా మా పార్టీలో లేకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుంది. ఇలా గత ప్రభుత్వాలు కూడా దళిత బంధు పథకం అని పెట్టిండ్రు, బీసీ బంధు పథకం అని పెట్టిండ్రు. ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో, ఎవరైతే ఆ పార్టీల జెండాలు మోసిండ్రో వాళ్ళకే పథకాలు వచ్చినాయి తప్ప సామాన్యులకు రాలేవు. ఇక ఆ రాజ్యం పోయింది, ప్రజాపాలన వచ్చింది. ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేర్చేసే బాధ్యత ఇలా మా మీద ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీరేం అధైర్యపడద్దు. మరి మేము మేడిపల్లి సత్యం ఓటేయలేదు, మరి ఆయన మాకు ఇస్తాడో అయ్యాడో అట్లాంటి ఏం పెట్టకుండ్రి, మీకు అట్లాంటి ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు పింఛన్లు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ప్రభుత్వం నుంచి ప్రతి కార్యక్రమం కూడా మీ అందరికీ చేరవేసే బాధ్యత నాదని చెప్పారు. అంతేకాదు,